నెల రోజుల ముందే వచ్చింది, సంప్రదాయాలనే మార్చేసింది, రైల్వే పద్దును కలిపేసుకుంది, చివరికి ఎవ్వరిని మురిపించలేకపోయింది. ఇది జైట్లీ మార్క్ బడ్జెట్ చేసిన చిత్రం. నిజానికి బడ్జెట్లో మెప్పించే అంశాలు ఎన్నో ఉన్నాయి. గ్రామీణ రంగానికి పెద్దపీట వేశారు, పేదలను టార్గెట్గా చేసుకుని నిధులు కేటాయించారు, మహిళలను ఆదరించారు. ఇలా ఎన్ని చేసినా సామాన్యుడిని మెప్పించడంలో మాత్రం బడ్జెట్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? అసలు బడ్జెట్లో అందరూ ఏం ఆశించారు? ఎందుకు నిరాశ చెందారు? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటే తప్ప యూనియన్ బడ్జెట్ లోపాలేంటో అర్థం కావు. బడ్జెట్ ఎందుకు తుస్సుమందో తెలుసా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం మనం ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ చెప్పాడు. ఈ బడ్జెట్లో సామాన్యుడు బాణాసంచా పేలుల లాంటి నిర్ణయాలను ఎక్స్పెక్ట్ చేశాడు. నోట్ల రద్దు నిర్ణయంతో ప్రతిరోజు చాంతడంత క్యూ లైన్లో నిలబడాల్సి వచ్చింది. 2 నెలలు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం కొత్త బడ్జెట్ అని అందరూ అనుకున్నారు. రైతులపై రాయితీల వర్షం కురుస్తుందని మురిసిపోయారు. ఆదాయపు పన్ను రాయితీ రెండింతలవుతుందని సగటు భారతీయుడు ఆశ పెట్టుకున్నాడు. చివరకు జైట్లీ సాబ్ ప్రసంగంలో తమ కోసం ఏదీ లేదని తెలిసి కుప్పకూలిపోయారు. ఇది అసలు కథ. అందుకే జైట్లీ బడ్జెట్ చప్పగా ఉందని అందరూ అన్నారు. బడ్జెట్ ప్రసంగం మొదలు కాగానే ఏదో గాంభీర్యం కనబడింది. అద్భుతమైన నిర్ణయాలు ఏవో వెలువడతాయని పార్టీలు ఊహించాయి. అటు అధికార పార్టీ సభ్యుల్లోనూ ఇటు ప్రతిపక్ష పార్టీలలోనూ ఒకటే ఉత్కంఠ. ఆదాయం పన్ను రాయితీని రెట్టింపు చేస్తారని కొందరంటే, కాదు ఆర్థిక సర్వేలో చెప్పినట్లు సార్వత్రిక కనీస ఆదాయ పథకాన్ని ప్రకటిస్తారని మరికొందరు జోస్యం చెప్పారు. ఇలా ఎవరికి వారే జైట్లీ బడ్జెట్పై అంచనాలు పెంచేసుకున్నారు. నిజానికి ఈ రెండింటికి బడ్జెట్లో చోటు లభించలేదు. ఆదాయ పన్ను పరిమితిని 2.50 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకే పెంచారు. అంటే పెరుగుదల కేవలం 50,000 రూపాయలు. ఇది గొప్ప విషయమేమీ కాదు. ఇప్పుడున్న రాయితీలు, మినహాయింపులు యథాతథంగా కొనసాగుతాయి. ప్రస్తుతం మహిళలు, వృద్ధులకు అదనపు రాయితీ అందుబాటులో ఉంది. అలాగే సెక్షన్ 80 క్రింద పలు ప్రోత్సాహకాలు ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకుంటే అదనంగా మరో 1,50,000 వరకు వర్కౌట్ అవుతుంది. ద్రవ్యోల్బణం పెరిగిన ప్రస్తుత తరుణంలో ఈ మాత్రం పెరుగుదల గొప్పదేమీ కాదు. అందుకే వేతన జీవులు నిరాశపడిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వార్షిక ఆదాయంపై పన్ను రేటును 10% నుంచి 5% తగ్గిస్తున్నట్లు జైట్లీ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో 50 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల ఆదాయం కలిగిన వారిపై 10% సర్ఛార్జ్ విధించారు. ఈ లెక్కలను సర్దుబాటు చేస్తే ప్రత్యక్ష పన్నుల ఆదాయం 12,000 కోట్ల రూపాయల వరకు తగ్గుతుందని ఆర్థిక మంత్రి లెక్కగట్టారు. ఇండియాలో పన్నులు ఎగవేసేవారు ఎక్కువగా ఉన్నారా? లగ్జరీ కార్లు కొంటున్నా, బంగ్లాలో జీవిస్తున్నా పన్నులు కట్టాల్సి వస్తే మధ్యతరగతి వారిలా నటిస్తున్నారా?
బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈ విషయాన్నే ప్రముఖంగా ప్రస్తావించారు. వేతన జీవులు 4.2 కోట్ల మంది ఉన్నా పన్నులు కట్టేవారు తక్కువగానే ఉన్నారని జైట్లీ ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి వారి భరతం పడతామని చెప్పకనే చెప్పారు. కేవలం 5 ఏళ్లు. ఈ తక్కువ సమయంలో ఇండియాలో అమ్ముడుపోయిన కార్ల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 1.2 కోట్ల కార్లు. ఇందులో 40% వరకు లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇదే సమయంలో ఏకంగా 2 కోట్ల మంది భారతీయులు విదేశీయానం చేశారు. భారత్ వెలికిపోతుందనడానికి ఈ లెక్కలే చక్కని ఉదాహరణ. అయితే ఈ లెక్కలకు వసూలయ్యే పన్నులకు పొంతనే లేదని జైట్లీ అంటున్నారు. దేశంలో పన్ను ఎగవేసే వారి సంఖ్య భారీగా ఉందని, ఇందుకు ఈ లెక్కలే సాక్ష్యాలని ఆయన తేల్చి చెప్పారు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తరువాత 1.09 కోట్ల ఖాతాల్లో 2 లక్షల రూపాయల నుంచి 80 లక్షల రూపాయల డబ్బు డిపాజిట్ అయిందని, అంతకు మించిన నగదు 1.48 లక్షల ఖాతాల్లోకి చేరిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపుతామని, పన్ను విస్తృతిని పెంచి ఆదాయాన్ని పెంచుకుంటామని చెప్పారు. ఒక రకంగా అందుకే పెద్ద నోట్లను రద్దు చేశామని, ఇప్పుడు లెక్కలు పక్కాగా ఉన్నాయని తెలిపారు. 2013-14లో 11.38 లక్షల కోట్ల రూపాయలు ఉన్న నికర పన్ను ఆదాయం 2014-15లో 9.4%, 2015-16లో 17%, 2016-17లో 17% వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. ఇండియాలో ఎన్నో కోట్ల మంది వార్షిక సంపాదన 5 లక్షల రూపాయలకు మించి ఉంది. అయినా పన్ను వసూలు ఆ స్థాయిలో లేదు. ఈ పరిస్థితిని ఇకపై సహించబోమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం పన్ను జీడీపీ నిష్పత్తి చాలా తక్కువగా చెప్పుకొచ్చిన జైట్లీ ప్రత్యక్ష పన్నుల వసూళ్లను సక్రమంగా పెంచుతామని అన్నారు. వ్యవస్థీకృత రంగంలో 4.2 కోట్ల మంది ఉన్నప్పటికీ 1.74 కోట్ల మంది మాత్రమే రిటర్నులు దాఖలు చేస్తున్నారని, 5 కోట్లకు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉండగా అత్యధిక కంపెనీలు నష్టాలను చూపుతున్నాయని అన్నారు. గత ఏడాది కేవలం 7,781 కంపెనీలు మాత్రమే 10 కోట్ల రూపాయలకు మించిన లాభాన్ని చూపాయని జైట్లీ గుర్తు చేశారు. ఇండియాలో వేతన జీవులు 4.2 కోట్ల మంది పైమాటే. అయినా ఆదాయం పన్ను వసూళ్లు మెరుగ్గా లేవని జైట్లీ అంటున్నారు. ఎగవేతదారులు ఎక్కువగా ఉన్నారని ఆయన అంటున్నారు. గడిచిన సంవత్సరం 3.7 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేయగా అందులో 99 లక్షల మందికి పైగా 2.5 లక్షల రూపాయలలోపు ఆదాయాన్ని చూపారని, మరో 1.9 కోట్ల మంది 2.5 లక్షల రూపాయల నుంచి 5 లక్షల లోపు, 52 లక్షల మంది 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు, 24 లక్షల మంది 10 లక్షల పైబడిన ఆదాయం చూపారని తెలిపారు. మొత్తం 76 లక్షల మంది 5 లక్షలకు పైగా ఆదాయం చూపగా అందులో 54 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ ఈసారి పల్లెబాట పట్టింది. గ్రామీణ రంగానికి నిధుల కేటాయింపులు భారీగానే ఉన్నాయి.
పేదల అభ్యున్నతి కోసం జైట్లీ బాగానే పరితపించాడు. వ్యవసాయ రంగాన్ని బాగానే పట్టించుకున్నాడు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా జైట్లీ నోట మహాత్మా గాంధీ పలుకులు జాలువారాయి. నిర్ణయం సరైనదైతే అది ఎన్నటికీ విఫలం కాదు అన్న గాంధీ హితోక్తులను గుర్తు చేశాడు. గాంధీ కలలు కన్నట్లు అవినీతి లేని పారదర్శక పాలన కోసం తాము పనిచేస్తున్నామన్నారు. నల్లధనం నిర్మూలనకు తాము కట్టుబడి ఉన్నామని, తాము రక్షకులుగా ఉంటామని తేల్చి చెప్పాడు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివిధ వర్గాల ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతి కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ బడ్జెట్లో 21.47 లక్షల కోట్ల రూపాయల మేరకు వ్యయ ప్రణాళిక ఉంటుందని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కొత్త బడ్జెట్ సాగుతుందన్నారు. ఈ బడ్జెట్లో గ్రామీణ రంగాన్ని మలుపు తిప్పే మౌలిక విషయాలను జైట్లీ పట్టించుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలకు చేరువవుతున్నా ఇప్పటికీ పలు గ్రామాలు అంధకారంలోనే మునిగిపోయి ఉన్నాయి. ఇలాంటి గ్రామాలు 2018 మే 1వ తేదీ తర్వాత 2018 మే 1వ తేదీ నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సదుపాయం అందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. అలాగే 2019 నాటికి ఇల్లు లేని నిరుపేదలకు 1 కోటి పక్కా ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపింది. ఈ బడ్జెట్లో వ్యవసాయ, గ్రామీణ, అనుబంధ రంగాలకు 1,87,223 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి నిధులు 15,000 కోట్ల రూపాయల నుంచి 23 కోట్ల రూపాయలకు పెంచారు. ఈ బడ్జెట్ వార్షిక వ్యయ ప్రణాళిక 21.47 లక్షల కోట్ల రూపాయలు కాగా, ఇందులో రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 4.11 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. రక్షణ రంగానికి, పెన్షన్లకు 2,74,114 కోట్లు, శాస్త్ర సాంకేతిక రంగానికి 34,435 కోట్లు ప్రతిపాదించారు. అలాగే ఈ ఏడాది ద్రవ్యలోటు జీడీపీలో 3.2% ఉంటుందని, వచ్చే ఏడాది దీనిని 3% పరిమితం చేస్తామని జైట్లీ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు 1.9% ఉంటుందని, మార్కెట్ నుంచి 3.48 లక్షల కోట్ల రూపాయలు నిధులు సమీకరిస్తున్నామని అన్నారు. అత్యధికులు పన్ను పరిధిలోకి రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం. అందుకే పన్ను వ్యవస్థ ప్రక్షాళనకు కేంద్రం నడుం బిగించింది. నల్లధనం నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంది. ఇకపై 3 లక్షల రూపాయలు దాటే నగదు చెల్లింపులకు అనుమతి లేదు. అలాగే 3 లక్షల రూపాయలు దాటే చెల్లింపులు చెక్ లేదా ఆన్లైన్ ద్వారానే జరగాలి. ఇది తప్పనిసరి. ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే అంతే సంగతులు. In the context of the budget 2017-18, the total expenditure of the budget 2017-18 has been placed at rupees 21,47,000 crores. With the abolition of the planned non-planned classification of expenditure, the focus is now on revenue and capital expenditure. I have stepped up the allocation of capital expenditure by 25.4% over the previous year. This will have a multiplier effect and lead to higher growth. The total resources being transferred to the states and the union territories with legislature is rupees 4.11 lakh crores as against 3.6 lakh crores in the BE of 2016-17. Of rupees 3,000 crores under the Department of Economic Affairs. తొలిసారిగా రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు కేంద్ర బడ్జెట్ నడుం బిగించింది. పార్టీలకు వచ్చే విరాళాలకు ఇకపై లెక్కాపత్రం ఉండాల్సిందే. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు విరాళం 20,000 రూపాయలు దాటితే తప్పనిసరిగా లెక్క చూపాల్సిందే. అలాగే
పార్టీలకు నగదు విరాళం 2,000 రూపాయలకు పరిమితం చేశారు. అంతకు మించి ఇవ్వాలంటే చెక్కు లేదా డిజిటల్ రూపంలో ఇవ్వాలి. వచ్చే ఏడాది నుంచి దేశంలోని అన్ని పొలిటికల్ పార్టీలు చట్ట ప్రకారం రిటర్నులు దాఖలు చేయాల్సిందే. చారిటీ సంస్థలకు ఇచ్చే విరాళాల్లో పన్ను మినహాయింపు 2,000 రూపాయలకు తగ్గించారు. List of donors who contributed more than rupees 2,000 to any party in cash or check was required to be maintained. 20,000 by who donated 20,000 to any party in cash or check was to be maintained. The situation has only marginally improved since these provisions were brought into force. Political parties continue to receive most of their funds through anonymous donations which are shown in cash. An effort therefore requires to be made to cleanse the system of political funding in India. Donors have also expressed reluctance in donating by check and other transparent methods as it would disclose their identity and entail adverse consequences. I therefore propose the following system as an effort to cleanse the system of funding of political parties. A. In accordance with the suggestion made by the Election Commission, the maximum amount of cash donation that a political party can ఈ బడ్జెట్లో కొత్త సంప్రదాయం కనబడింది. జైట్లీ సాబ్ తొలిసారి పన్ను రేట్లను సవరణకు వెనుకాడారు. కేవలం కార్పొరేట్ ట్యాక్స్ కు మాత్రమే పరిమితమయ్యారు. మొత్తం మీద కార్పొరేట్ రంగంపై తాయిలాల వర్షం కురిసింది. 50 కోట్ల రూపాయల టర్నోవర్ దాటని కంపెనీలకు ఆదాయపు పన్నును 25% పరిమితం చేసింది. ఈ నిర్ణయంతో దేశంలోని 96% కంపెనీలకు లబ్ధి చేకూరుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మౌలిక వసతుల రంగంలో భారీగా నిధులను ఖర్చు చేయాల్సి ఉండటం తమకు లాభసాటిగా చెబుతున్నాయి. అందుకే ఈ 2 నిర్ణయాలు స్టాక్ మార్కెట్ పెరుగుదలకు దోహదం చేశాయి. పరిశ్రమలకు కార్పొరేట్ పన్ను రాయితీలు మురిపించాయి. అయితే పెద్ద కంపెనీల జోలికి జైట్లీ వెళ్లకపోవడం నిరాశ కలిగించింది. కనీస ప్రత్యామ్నాయ పన్నులో వెసులుబాటు కొంతవరకు ఆకట్టుకుంది. మ్యాట్ క్యారీ ఫార్వర్డ్ను 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచడం ఉపయోగకరమైన విషయమే. అలాగే స్టార్టప్ కంపెనీల ప్రోత్సాహకాలు 7 ఏళ్లకు పెంచడంతో ఏంజల్ ఇన్వెస్టర్లు మరింతగా ముందుకు వస్తారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హౌసింగ్ రంగంలో క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మార్పులు చౌక గృహాల నిర్మాణానికి సరళమైన నిబంధనలు నిర్మాణ రంగానికి ఊపు తెస్తాయి. ముఖ్యంగా జీఎస్టీకి తొలగిన అడ్డంకులతో పరిశ్రమలు ఊపిరి పీల్చుకున్నాయి. ఏకాభిప్రాయంతో జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులు రూపొందించిందని జీఎస్టీ అమలుతో కేంద్ర రాష్ట్రాలకు పెరగనున్న పన్నులు పెరుగుతాయని జైట్లీ చెప్పారు. ఇదే సమయంలో పరోక్ష పన్నుల్లో భారీ మార్పులు ఉండవని తెలిపాడు. గృహ రుణాలు రీఫైనాన్స్తో రియల్ ఎస్టేట్కు మద్దతు పెరిగింది. 2వ దశ సోలార్ పవర్లో 20,000 మెగావాట్ల లక్ష్యాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే రవాణా రంగానికి 2.41 లక్షల కోట్లు కేటాయింపులు పరిశ్రమలకు సానుకూలాంశం. జాతీయ రహదారులకు 64,000 కోట్లు కేటాయించడంతో కన్స్ట్రక్షన్ రంగం దూసుకుపోతోంది. ఈటీఎఫ్ పద్ధతిలో డిజిన్వెస్ట్మెంట్స్ కొనసాగుతాయని, రాబోయే రోజుల్లో పిఎస్యుల డిజిన్వెస్ట్మెంట్కు తుది గడువు లక్ష్యాలను నిర్ణయిస్తామని కేంద్రం ప్రకటించింది. బ్యాంకులలో 10,000 కోట్ల పెట్టుబడులు పెడతామని, అవసరమైతే రీక్యాపిటలైజేషన్ నిధులను పెంచుతామని తెలిపింది. ఈసారి ఎకానమీ పరిస్థితి మెరుగ్గా ఉండడం పరిశ్రమలను మురిపించింది. కొత్త ఎఫ్ఆర్బిఎం సిఫార్సులతో జీడీపీలో 60% అప్పులు పెరగడం సానుకూలాంశమే. ప్రభుత్వంపై నిధుల భారాన్ని ఇది తగ్గిస్తుంది. ప్రస్తుతం దేశంలో
నికర అప్పులు 3.48 లక్షల కోట్లుగా ఉన్నాయి. వచ్చే ఏడాది విత్తలోటు లక్ష్యం 3% ప్రభుత్వం తగ్గించుకోవడం గొప్ప విషయమే. అలాగే జీడీపీలో రెవెన్యూ లోటు 1.9%గా ఉంది. ఈ 7 రక్షణ రంగం కేటాయింపులు 2.71 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ రంగంపై ఆధారపడిన సంస్థలకు ఇది లాభసాటి వ్యవహారంగా చెప్పుకోవచ్చు. వచ్చే ఏడాది పనికి ఆహార పథకం నిధులను 48,000 కోట్లకు పెంచుతామనడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసింది. ఎఫ్ఎంసీజీ రంగానికి ఈ నిర్ణయం కలిసి వస్తుందని అంటున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా సాధారణ బడ్జెట్తో కలిపి రైల్వే బడ్జెట్ను జైట్లీ తీసుకువచ్చారు. అయితే కొత్త రైళ్ల ప్రస్తావన లేకుండానే ఆ అంశాన్ని ముగించారు. ఈసారి కొత్త రైళ్లే కాదు, కొత్త ప్రాజెక్టులు కూడా లేవు. కొన్ని మెరుపులు మాత్రమే ఉన్నాయి. రైల్వేలను ప్రత్యేక పద్దుగా పేర్కొన్నారు. దీనితో రైల్వే బడ్జెట్కు ప్రభుత్వపరమైన మద్దతు లభించింది. డిజిటల్ ఇండియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డిజిటల్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించడానికి కేంద్రం ప్రత్యేక చర్యలను ప్రకటించింది. కొత్త బడ్జెట్లో రైల్వేలకు 1.31 లక్షల కోట్ల రూపాయల నిధిని కేటాయిస్తూ ప్రభుత్వం తరపున మరో 55,000 కోట్ల రూపాయలు సాయం చేస్తామని తెలిపారు. ఐఆర్సీటీసీలో వాటాలను విక్రయించి లిస్టింగ్ స్టాక్ ఎక్స్చేంజిల్లో లిస్టింగ్ చేయిస్తామని జైట్లీ చెప్పారు. అలాగే ఆన్లైన్లో రిజర్వేషన్ చేయించుకునే వారికి సర్వీస్ ట్యాక్స్ను మినహాయించడంతో పాటు మెట్రో రైళ్లకు మరింత ప్రాధాన్యమిస్తామని అన్నారు. రైల్వే భద్రతకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. 2020 నాటికి కాపలా లేని లెవెల్ క్రాసింగ్లు ఉండవు. అలాగే వచ్చే 4 ఏళ్లలో అన్ని బ్రాడ్గేజ్ మార్గాల్లో గేట్లను ఏర్పాటు చేస్తారు. రైలు ప్రయాణికుల భద్రత కోసం వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయడంతో పాటు 2019లోగా అన్ని రైల్వే కోచ్లలో బయో టాయిలెట్ల ఏర్పాటు చేస్తామని జైట్లీ చెప్పారు. 7,000 రైల్వే స్టేషన్లలో సోలార్ పవర్ వినియోగం లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటు విదేశీ అవసరాలకు అనుగుణంగా కొత్త మెట్రో రైలు విధానం ఉంటుందన్నారు. 2017-18లో 25 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణను లక్ష్యంగా ప్రకటించడంతో పాటు రైల్వేలు, రహదారులు, జల రవాణాకు 2,41,718 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ ఇండియాకు సంబంధించి సంచలనాత్మక నిర్ణయాలు కొత్త బడ్జెట్లో ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన భీమ్ యాప్ డౌన్లోడ్లతో సంచలనం సృష్టించిందని, రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థను ప్రోత్సహించడానికి 2 పథకాలను ప్రవేశపెడతామని జైట్లీ చెప్పారు. అందుకే భారత్ నెట్కు 10,000 కోట్ల నిధులను కేటాయించారు. కొత్తగా 1,55,000 కిలోమీటర్ల ఆప్టిక్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. డిజిటల్ చెల్లింపులతో సగటు భారతీయుడికి లాభమని, పెట్రోల్ పంపులు, ఆసుపత్రులలో ఆన్లైన్ చెల్లింపులకు ప్రోత్సాహం కలిగిస్తామని తెలిపారు. త్వరలో ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం తెస్తామని బడ్జెట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. Aadhaar Pay, a merchant version of Aadhaar-enabled payment system, will be launched shortly. This will especially be beneficial to those who do not have debit cards, mobile wallets or mobile phones. A mission will be set up with a target of 2,500 crore digital transactions for 2017 and 18 through UPI, USD, Aadhaar Pay, IMPS debit cards. Banks have targeted to introduce additional 10 lakh new POS terminals by March 2017. They will be encouraged to introduce 20 lakh Aadhaar-based POS by September 2017.
Increased digital transactions will enable small and micro enterprises to access formal credit. Government will encourage SIDBI to refinance credit institutions which provide unsecured loans at reasonable rates to borrowers based కేంద్ర బడ్జెట్పై భారతీయ జనతా పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేయగా కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ ఈ బడ్జెట్ మూస ధోరణిని బద్దలుకొట్టిందని అన్నారు. దీంతో కొత్త యుగం ఆరంభమవుతుందని ఉద్ఘాటించారు. కేంద్ర మంత్రి అనంతకుమార్ స్పందిస్తూ ఇది విప్లవాత్మక రూపాంతరీకరణ బడ్జెట్గా పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా ముందడుగు పడుతుందని జోస్యం చెప్పారు. మరో కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ ఈ బడ్జెట్ రైతు పేదలకు అనుకూలంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ బడ్జెట్ చాలా చప్పగా ఉందని అన్నారు. కాంగ్రెస్ నేత మనీష్ తివారీ స్పందిస్తూ ఇదో ఆడంబర బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. ఉపాధి కల్పన గురించి కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని, రైల్వేకు ఒరిగిందేమీ లేదని అన్నారు. మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉందని చెప్పారు. బడ్జెట్ పల్లెబాట పట్టింది, పరిశ్రమలకు అనుకూలంగా ఉంది. అయినా జైట్లీ బడ్జెట్ మురిపించలేదు. ఆదాయం పన్ను పరిమితిని భారీగా పెంచుకపోవడమే ఆర్థిక మంత్రి చేసిన పొరపాటుగా అందరూ చెబుతున్నారు. నిజానికి ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ఎంతగానో తోడ్పడుతుందని నిపుణులు అంటున్నారు. మొత్తానికి ఇది నిజాయితీ బడ్జెట్, అసలు సిసలు అచ్చమైన బడ్జెట్. రాబోయే రోజుల్లో ఇలాంటి బడ్జెట్లు మరిన్ని రావాలని కోరుకుందాం. For more updates, please subscribe 99 TV Telugu.